సజీవ సమర్పణ సమర్పణ పవిత్ర సమర్పణ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి పరిశుద్ధుల సమూహంలో మేమును ఉండి నీ యొక్క ఆత్మస్పర్శను అనుభవించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప తరుణం కొరకు నీకు వందనాలు. ఈ ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ బలమైన ఆత్మ వారిని తాకి నూతనమైన వ్యక్తులుగా చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. టీవీ ప్రేక్షకులకు మరొకసారి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రమంగా వింటున్నటువంటి వారు కొంతమంది ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. వైద్యుడు ఎవరికి కావాలి? రోగులకే వైద్యుడు కావాలి. అలాగే ఆత్మీయమైన వైద్యుడు ఉన్నాడు. యేసయ్యే మనకు నిజమైన వైద్యుడు. ఆయన గుండె చెదరిన వారిని బాగు చేసేటటువంటి దేవుడు. డాక్టర్లు మన గుండె ఏదైనా చెడిపోతే ఏదైనా చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుండె జబ్బు వచ్చిందంటే అదో కంగారు. కానీ పాపం వలన వచ్చేటటువంటి గుండె జబ్బు అది హృదయ వేదన, ఏం చేయాలో తెలియక వారు వేదన పడుతూ ఉంటారు. ప్రతి వాని గుండె బలహీనమాయను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. అది ప్రతి వాని గుండె. ఏదో ఎఫ్ఐఆర్ లో యవనస్తులు చేరతారు. అక్కడ నుండి ఈ హృదయం అనేటువంటి గుండె అనేది వేగం ఎక్కువైపోతుంది. గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయో చూసుకోండి. ఇక్కడ అది హృదయాన్ని తాగుతుంది ఫస్ట్. ఆ హృదయం ఎవరిది? దేవునిది. కానీ ఎవరికి ఇస్తున్నావు? సైతాన్. ఎప్పుడైతే చేరకూడనది నీ గుండెలో చేరినప్పుడు, గుండె బహువేగంగా కొట్టుకున్నప్పుడు నిజంగానే అరికాలు నుండి నడినెత్తి వరకు వ్యాధులు మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే అక్కడి నుంచి. మానవుడు చేయవలసిన కార్యమును వదిలేసి, నీవు చేయవలసిన కార్యం వదిలేసి ఇంకొక దాన్ని నీ మెదడులోకి రానిచ్చినప్పుడు నిజంగానే నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయన గుండె చెదరిన వారిని, నీ గుండె చెదిరిపోయింది ఏదో అంటే చేరకూడనటువంటి దాంట్లో చేరుతున్నాను. యవనస్తుడుగా నీ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అలా లేదు. ప్రతి వాని గుండె బలహీనమైనది. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఆయన బాగు చేసేటటువంటి వాడు. వారి గాయములు కట్టువాడు. ఆయన ఆత్మ సంబంధమైన వైద్యుడు. అది నువ్వు గుర్తించుకోవాలి. ఈ వైద్యుడు మీ ఇంటికి వస్తున్నప్పుడు ఒక బ్యాగ్తో వస్తాడు. ఈ ఎర్రబుడ్డులోంచి గుచ్చేవాడి మీద మనకి విశ్వాసం ఉంటుంది. కానీ అసలు ఫిజిషియన్ అంటే ఈయన ఏమంటాడు? కానీ యేసయ్య ఎన్నో మనకి సలహాలు ఇస్తున్నాడు, చెప్తున్నాడు. ఇలాగ చేస్తే నువ్వు ఇలాగ అయిపోతావు. మనం ఎందుకు స్వస్థత పొందడం లేదు? ఆయన పేరే గుండె చెదరిన వారిని ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. ఈ వైద్యుడు డబ్బులు జోగులు పెట్టుకొని డాక్టర్ గారిని పిలవాలనేటువంటి ఆ వైద్యుడు కాదు. పిలిచిన వెంటనే నీ దగ్గరకు రాగలిగినటువంటి వైద్యుడు యేసయ్య. ఎంత గొప్ప వైద్యుడు! ఈ డాక్టర్లు ఉన్నారే, అన్నీ బాగు చేయలేరు, మాకు చేత కాదు బాబు. కానీ ఈ వైద్యుడు ఎటువంటి వైద్యుడు? ఫీజు కోరనటువంటి వైద్యుడు. చెదరిన గుండెని ఎవడో బాగు చేయలేడు. ఒక అమ్మాయి బాగా ఏడుస్తుంది. నేను ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. నేను ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. ఓ ఏడుపు ఏడుపు ఏడుపు. కానీ ఎవరు ఓదార్చగలరు? ఎవరు బాగు చేయగలరు ఆ గుండెను? ఆయనే బాగు చేయగలరు. నేను అంతే. నా అపరాధములతో పాపములతో ఉన్నప్పుడు అయ్యో నన్ను ఎవరు బాగు చేయగలరు? ఇన్ని సమస్యల
నా తల వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని సమస్యలు, ఎలాగ నేను బాగవుతాను. కానీ ఒక్కొక్క సమస్య ఒక వాక్యం ఉంటుంది ఏంటంటే, మంచు విడిపోయినట్లుగా లేకుండా మబ్బు తొలగిపోయినట్లుగా ఆయన అన్ని సమస్యలను తీర్చి నేను ఫ్రెష్గా బాగు చేయగలను. నేను సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. బైబిల్ అంతా కూడా ఆశ్చర్యాలే. ఓ కన్యక గర్భవతి అవడం ఏంటి, అది ఎంత ఆశ్చర్యం. ఎవరు నమ్మలేని సముద్రం పాయలవడం ఏంటి, ఆయన చెయ్యగలడు అంతే. క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. ఇది యేసయ్యకు ఎడ్యుకేషన్ ఎవరిచ్చారు? యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరు నుంచి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయము ట్రైనింగ్. ఆయనే జ్ఞానం, ఆయన అనంత జ్ఞాని. ఆయన దగ్గర ఈయన ముందే డాక్టర్ అయిపోయాడు. మనకు ఆ జ్ఞానంతో స్వస్థత చేయగలడు. ఈ డాక్టర్లకు అందట్లేదు, ఆయన స్వస్థత చేయగలడు. తాడపిల్లగూడు నుంచి ఒక ఆమె వచ్చింది, గర్భంలో పుండు ఉంది, అది మరణమునకు దారితీసే పుండు. మేము ప్రార్థన చేశాము, మళ్ళా ఒకసారి రమ్మన్నారు ఆమెని. రేపు సర్జరీ చేస్తారనమాట. కానీ ఎగ్జామ్ చేసి అని చెప్పి ఇది అసలు ఏం లేదు, నువ్వు నిజంగా ఇంతకుముందు ఉండిందా అంటున్నారు వాళ్ళే. కానీ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. అలసిన వాణిని ఓరడించే జ్ఞానం అంటది. అలిసిపోయి వస్తారు నా దగ్గరికి చాలామంది, చాలా యాంగ్జైటీతో వస్తారు, ఒత్తిడితో వస్తారు. యాక్చువల్గా నేను జ్ఞానం లేనివాడిని, అసలు జ్ఞానం లేదు. కానీ ఆ సమయానికి ఆ జ్ఞానాన్ని ఎలాగిస్తాడో నాకు తెలియదు. ఆ వైద్యుడు లోపలుండి అవతల వారికి ఏం మాటలు మాట్లాడాలి, ఏం మాటలు మాట్లాడితే ఇప్పుడు ఈమె వణకటం మానేస్తుంది. మీ గుండె పగిలిపోయింది. ఈ సమస్య ఎవరు తీరుస్తారు? నీ భర్త తీర్చలేడు, నీ భార్య తీర్చలేదు. నేనేనో ఆలోచనలు పెట్టుకున్నావు, కానీ బాగు చేసేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయనను ఆరాధించు. యేసు అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. ఎటువంటి వారిని అయినా సరే, నేను మారనేమో అనుకున్న వాళ్ళు ఇక్కడ మారారు, నేను మారను అనుకున్న వాళ్ళు ఇక్కడ మారి ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు నా బుర్ర మారదేమో అని అనుకుంటున్నావు. నీకు గ్రహించు, నువ్వు మారుతావు. ఈ యేసు ప్రభు తన సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాడో తెలిసిన? గొప్పవాడికి అప్పచెప్పలేదు. నీ మీద నా యొక్క సంఘాన్ని పేతురు, పెట్రాస్ అంటే ఏంటి? బండ అయినటువంటి వాడు అసలు ఎటువంటి వాడు? పూర్తిగా సిలువ దగ్గర ఓడిపోయినవాడు, చెత్త కింద ఓడిపోయాడు. పేతురు ఏమన్నాడు చెప్పండి? శపించుకున్నటకు ఒట్టుకుని అంటే మన ఎన్నెన్ని మాట్లాడేశాడు. కానీ సంఘాన్ని దేని మీద కట్టాడు? పగిలిపోయిన వాని ద్వారా. చాలామంది ఏమంటారంటే, ఏం దేవుని సేవకుడు ఇలాగన్నాడు అలాగన్నాడు అని నీకు దేవుని జ్ఞానం లేక మాట్లాడుతున్నావు. ఎటువంటి బండ అది? పగిలిపోయిన గుండెతో కూడినటువంటి బండ. పగిలిపోయిన గుండెలతో ఉన్న వాళ్ళ ద్వారానే సంఘాన్ని కడతాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. అది ఆయన కడతాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. అది ఆయనే చేస్తాడు. మోషే బండతో మాట్లాడమంటే నిజంగానే బండను కొట్టకూడదు, కానీ కొట్టేశాడు. ఎవరి గుండె పగిలిపోయింది? మోషే గుండె. అందుకని మోషేకి ఎంత ఆదరణ దొరికిందంటే, రూపాంతర కొండ మీదకి వెళ్ళాడంటే వేసి పరలోకం నుంచి ఎవరి దిగి వచ్చారు? పగిలిపోయిన గుండె కలిగినటువంటి బండను కొట్టినటువంటి పగిలిన గుండెతో ఉన్నటువంటి మోషేకు రూపాంతర అనుభవం. ఇదంతా చూడడానికి ఎవరికి దొరకలేదు. పేతురుకు దొరికింది. ఎంత పగలగొట్టేసినటువంటి పేతురుకు దొరికింది. నువ్వు అనుకుంటున్నావు యేసయ్యకు గుండెని నేను పగలగొట్టేశాను కదా అని బాధపడుతున్నావా? నీకు చక్కని అనుభవాలు ఇస్తాడు. పగిలిపోయిన వారితోనే సంఘాన్ని కడతాడు ఆయన. పేతురు ఎవరు? పగిలిపోయినవాడు. తన గుండె పగిలిపోయింది. తన వలన ఎవరు గుండె పగిలిపోయింది? యేసయ్య గుండె కూడా పగిలిపోయింది. కానీ యెరూషలేమును కట్టువాడు ఎవరు? పేతురు మీద కడతాను అంటే మీరు ఎవరు కడతారు? యెహోవాయే కట్టువాడు. నీకు పగిలిపోయిన దాను, అయ్యో
కొంతమంది ఎలా అనుకుంటారంటే ఈ ముఖర్జీ గారు ఇంత మేలు చేశారు కానీ నేను చాలా చాలా విడ్డూరంగా ప్రవర్తించి ఆయన గుండెని పగలగొట్టేశాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడవద్దు, నీ ద్వారానే సంఘాన్ని కడతాడు. దేవుని గుండెను పగలగొట్టినటువంటి పేతురు ఫస్ట్ ప్రసంగము ఆత్మ ద్వారా చేశాడు. ఎలాగ ఆయన కడతాడు? లూకా సువార్త 4వ అధ్యాయం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన యొక్క సర్టిఫికెట్ చూడండి. నలిగిన దీనులకు వారిని సువార్త ప్రకటించుటకై సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. ఆయన అభిషేకం ఆయన మీద ఉంది. చెరలోనున్న వారికి విడుదలను, అది చెరలోనున్న వారిని ఆయన విడుదల, గ్రుడ్డి వారికి చూపును. అది ఒక ట్రైనింగ్ అయితే ఇంకో చేయలేరు. చెవు ట్రైనింగ్ అయ్యాడు అనుకున్న ట్రాక్టర్ కంటిని బాగు చేయలేడు. అలాగే ఈ థ్రోట్ విషయంలో ఆ ట్రైనింగ్ అయిన డాక్టరు ఇంకా వేరే విషయంలో చేయలేడు. కానీ ఈ డాక్టర్ ఎన్ని ఉన్నాయి చూడండి డిగ్రీలు, ఆ డిగ్రీలు ఎన్ని ఉన్నాయి చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. అభిషేకించు. చెరలోనున్న వారికి విడుదల, చెరలోనున్న వారిని విడుదల, విడుదల, గ్రుడ్డి వారికి చూపు అది కలుగునని ఇది కూడా చేయగలడు ఆయన. ప్రకటించుటకును, నలిగిపోయినటువంటి వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపి ఒక డాక్టర్గా అభిషేకించి, ఆయనకి అన్ని డిగ్రీలు ఉన్నాయి. అలసిన వాణిని ఊరడించగలడు. వాళ్ళ నలిగిపోతేనే ముద్దలాగా అయితేనే కానీ యేసు ప్రభువులాగా ఇతరులకు నువ్వు ఉపయోగపడవు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను నలకొడతాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఒక దెబ్బ కొడుతున్నాడు. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించకుము. ప్రభువు నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. నీ శిక్ష వస్తుంది, నిజమే. అందరూ నిన్ను తిడుతున్నారు, అసహించుకుంటున్నారు. భయపడవద్దు. వారి ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు. ఎవరో నిన్ను ఏం చేస్తున్నారు? క్రిటిసైజ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. బాధపడకు. వారి ద్వారా నిన్ను నలగొడుతున్నాడు. ఎవరి ద్వారానో నిన్ను విమర్శించి నీ గుండెని గాయపరుస్తున్నాడు. ప్రభువు తను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అక్కడ భయం వచ్చి వెనకాడుతున్నావు. ఆ దెబ్బ తేలకుండా తప్పించుకుంటున్నావు. ప్రభువా ఈ శిక్ష వద్దు, ప్రభువా ఈ భర్త ఇచ్చే శిక్ష వద్దు, ప్రభువా వీళ్ళనే మాటలు నాకు వద్దు అని నీవు రకరకాలుగా ప్రార్థన చేసుకుంటున్నావు. కానీ రాని నా మీద దండ కొట్టనే నా భర్త నిన్ను ఏ రీతిగా దండిస్తున్నాడో నీవు ప్రార్థన చేసుకుంటే ఆయన స్పష్టంగా నీకు చూపిస్తాను. నేను అలా పగిలిపోయాను. గూడు రేపే దేవుడు, నేను పగిలిపోయిన తర్వాతనే వచ్చినటువంటి వాక్యం అది. గూడు రేపే దేవుడు అని ఉంది. ఆయన ఏం చేస్తాడు? గూడు రేపుతాడు. గూడులో ఉన్నటువంటి పక్షిని తనినట్లుగా ఒక్కొక్క పుడక తీసి అవతల పడేస్తే నేల మీద పడడానికి కిందకు వచ్చేస్తుంది. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే కింద పడుతున్నటువంటి పక్షిని ఏం చేస్తుంది? ఆ చిన్న పిల్లను వెంటనే రెక్క మీద ఎక్కించుకుంటుంది. అమ్మ బాబోయ్ సచ్చాన్రో అనుకున్నటువంటి ఆ చిన్నపిల్ల, అమ్మయ్య మా అమ్మ దెయ్యమే, పుడకలన్నీ తీసేసింది, గూడంతా చెదలు కొట్టేసింది, నన్ను పైగా రెక్కతో కొట్టి అవతల పడేసింది. అసలు తల్లా ఈ దెయ్యమా అని అనుకుంటున్నాను. ఎవరు దెయ్యాలు కాదు, అందరం మంచోటి. ఎవరినో నువ్వు దెయ్యం అనుకుంటున్నావు. నో బడీ ఈస్ డెవిల్. ద రియల్ డెవిల్ ఈస్ దేర్. బట్ యూ నీడ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ ఫిజిషియన్. ఈ ఫిజిషియన్ ఒక్కోసారి కత్తి తీసుకొస్తాడు. ఏం చేసేస్తాడు? కత్తి తీసుకొచ్చి నిన్ను గాయపరుస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించొద్దు. ఆయన గాయపరిచి గాయము కట్టును. గాయం కడతాడు. ఆయన గాయము చేయును. ఆయన చేతులే హీస్ ద బెస్ట్ ఫిజిషియన్. ఆయన చేతులే నేను బాగు చేస్తాను.
ఆయన గాయపరచని ప్రభు గద్దించు మనుషుడు ధన్యుడు. ఎందుకు ఇవన్నీ గద్దిస్తున్నాడంటే నీ పాపమును బట్టి, నీ యొక్క హృదయ పరిస్థితిని బట్టి నిన్ను గద్దిస్తున్నాడు ఆయన. కానీ ఆయన పోగు చేయవాడని మర్చిపోకు. ఎంతమంది ఉన్న ఈ సహవాసం వాళ్ళని చూసి అసలు వీళ్ళకి దేవుడు ఉన్నాడా లేడా, దేవుని ప్రేమ ఉందా లేదా వీళ్ళకి, అది ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అనుకునేవాడిని నేను. కానీ ఎక్కడేముంది, మనుషులు కాదు మనల్ని గాయపరిచేది. ఎవరు గాయపరుస్తున్నారు? దేవుడే గాయపరిచి. ఇంకోటి ఏముంది, ఆయన చేతులే మనలను, ఈ వాక్యం నమ్మండి అంతే. ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే పోగు చేస్తాడు. పోగు చేయట్లేదా, బాధపడవద్దు. ఎంతమంది నీ దగ్గర ఉండాలో అంతమందినే పెడతాడు. నీకు 12 మందినే ఇవ్వాలనుకుంటున్నాడా, ఆ 12 మందినే ఇస్తాడు. వాళ్ళని శిష్యులుగా తయారు చేయి, సర్వ ప్రపంచానికి వాళ్ళని ఆయన పంపించగలడు. ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు ఆయన పోగు చేస్తాడు. నువ్వు బాధపడని అవసరం లేదు. ఆయన నీ దగ్గరికి రప్పిస్తాడు. ఇదే ప్రార్థన. ప్రభువా, ఎంత కఠినంగా శిక్షిస్తావో నీ ప్రేమ ప్రకారం నన్ను శిక్షించు, నా పక్కన వాళ్ళని శిక్షించు. గాయపరిచినటువంటి చేతులతోనే వారిని బాగు చేయి. పేతురు బాగుపడ్డాడు. మోషే అతడు శిక్షను సహించి పరిశుద్ధుడయ్యాడు. ఇక నేరం లేకుండా లాస్ట్ అని చనిపోయిన సమయంలో, ఆఖరి సమయంలో సైతాను అతన్ని తీసుకోవడానికి వచ్చాడట. ఇదిగో ఈ తప్పు చేశాడు గనక ఎలాగ పరలోకానికి అర్హుడు, వాద్యం ఆడుతున్నాడట. అప్పుడు అక్కడ వచ్చిన దూత, ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు అంతే అని ఆ దోషాన్ని తీసి అవతల పడేశాడు అంతే. సోదరులారా, ఆయన ఎందుకున్నాడు? మన దోషాలని తీసివేయటానికి. దానినే కృప అంటాం. చేయకూడనిది మనం చేసినప్పుడు, దాని వలన మన హృదయం గాయపడినప్పుడు, దాని వలన మనకు వచ్చే నష్టాన్ని తలంచుకొని బహుగా వేదన పడుతూ ఉంటాం. ఆయన కృప కనికరములు గల దేవుడు. కృప, వాట్ ఈస్ కృప? కృప అంటే ఏంటి? పగిలిపోయింది, ఇక మనకు మార్గం లేదు. అలాగే దావీదు యొక్క హృదయం పగిలిపోయింది, తన జీవితం పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ వి క్లిక్ ఆన్? దేని మీద మనం క్లిక్ కొట్టాలి? డిలీట్ అనేది కొట్టామనుకోండి, దెబ్బకంతా కూడా ఆ డిలీట్ మీద పైన గ్రేస్ అని పెట్టుకోండి. అందుకని 51వ కీర్తనలో ఆయన ఏ క్లిక్ కొట్టాడు చూడండి. అక్కడ 51వ కీర్తనలో 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, కృప చొప్పున నన్ను కరుణింపుము. దట్ ఈస్ ద డాక్ట్రిన్. అదొకటే మార్గం. ప్రభువా, నేనేం చేయలేను. అబద్ధం మాట్లాడకూడదు అంటున్నారు కదా, ఇదిగో నేను అబద్ధం మాట్లాడేసి. ఈ పిచ్చ పని చేయొద్దని అంటున్నారు కదా, ఇదిగో ఈ పిచ్చ పని చేసిందాను, అయిపోయింది. ఇక క్షమాపణకు అర్హురాలు నేను కాదు. నిజమే, క్షమాపణకు అర్హురాలను కాదు. ఇప్పుడు ఏం క్లిక్ చేసాడు? కృప. అందుకని మన కృప అవసరం. ఆయన కృప కనికరము కలిగినటువంటి దేవుడు, అంతే. విస్తారమైనటువంటి కృప. దేవుని సేవ చేయలేని ఇష్టమున్నంత మాత్రాన దేవుని సేవ చేయగలుగుతున్నావా? చేయలేకపోతుంది. నీ హృదయం పగిలిపోయింది. ఇదేమిట్రా బాబు, ఏది వాక్యం వద్దంటుందో నేను తెలియకుండానే అదే చేస్తున్నాను. ప్రతిదానికి ఏమంటారంటే భార్యలు, నా భర్త మంచోడే, నేనేం చేయలేనండి, మీరు ఊరికి నన్ను నోరు మూసుకుంటారు కానీ నాకు అర్థమే అయితే లేదు. బట్ మొండియెస్ట్ వాళ్ళే ఆయనకు కావాలంట. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ సో మొండియెస్ట్ మ్యాన్, ద లార్డ్ వాంట్స్ దిస్ మొండియెస్ట్ పర్సన్. బాధపడకు. ఎలా వాడుకోబోతున్నాడో, నిన్నెలా వాడుకోబోతున్నాడో, బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ హిమ్. పగిలిపోయిన వారిని పోగు చేయవాడు ఆయన. కృపకు వేడు వారిలో ఆయన నీవేమి చేయలేవు. నీ డబ్బు సహాయపడదు, నీ యొక్క ధనము సహాయపడదు, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయలేదు. నీకు మతిపోతుంది, పిచ్చైపోతున్నావు నువ్వు. బట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. నీ భర్త నిజమే త్రాగుపోతే అయినప్పటికీ అతన్ని మార్చగలడు దేవుడు. గుడ్డివారిని బాగు చేయగలడు, కుంటివారిని ఆయన బాగు చేయగలడు, పగిలిన హృదయం కలిగిన వారిని ఆయన బాగు చేయగలడు. నిజమే, మోషే అతడు నరహంతుడు. మోషే భయంకరంగా దేవుని యొక్క మాటను వ్యతిరేకించినవాడు. మోషే నిజముగానే ఓడిపోయాడు. కంప్లీట్గా అతడు నలిగి విరిగి ఆయన ఒక రోట్లో వేసి కొట్టినటువంటి వాళ్ళగా అయిపోయాడు. కానీ ఆ పగిలిన వాణిని కోరుకున్నాడు ఆయన. రూపాంతర కొండ మీద
యేసు ప్రభుని బలపరచడానికి వచ్చినటువంటి వాడయ్యాడు. యేసు ప్రభుని ఇద్దరు బలపరిచారంట, మోషేయు ఏలియా కూడా అంతే, చాలా పగిలిపోయాడు. అగ్నిని రప్పించినటువంటి ఏలియా, ఆ విగ్రహారాధకులైనటువంటి ప్రవక్తలను చంపినటువంటి ఏలియా. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక్క దినం పారిపోయాడంట. ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష రాజునే గద్దించేశాడు. 3.5 సంవత్సరాలు మంచు చుక్క కూడా పడదంతే అని గద్దించినటువంటి వాడు ఇక్కడ పగిలిపోయి పారిపోతున్నాడు. సహోదరి, ఎలా ఉన్నావు? పగిలిపోయి పారిపోయే స్థితిలో ఉన్నావా? బాధపడవద్దు. నిన్నే ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు పగిలిపోయావు కనుక. నువ్వు బాగా ఓడిపోయావా? హీ వాంట్స్ యూ. ఆయన చేస్తున్న కొండ కింద పడిందా, పగిలిపోయిందా? ఇర్మియా ఏమన్నాడు? కుమ్మరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సీన్ చూపిస్తాను నీకు. మరణాపేక్ష గలవాడే పారిపోతున్నాడు. ఎలా ఇర్మియా కూడా నేను మాత్రం ఇశ్రాయేలుతో భరించలేను అంటున్నాడు. సరే, నీకు భరించలేవా? నీవు నడు కుమ్మరి దగ్గరికి వెళ్ళి. చక్కగా ఒక పాత్ర అవుతుంది. అకస్మాత్తుగా ఏమైపోయింది? కింద జారిపోయి చిట్లు పోయి పగిలిపోయి అటు ఇటు అయిపోయి. ఆ కుమ్మరుడు ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు తిరిగి దానిని తనకు యుక్తమైనట్లుగా మరి ఎక్కకుండా ఆయన నీకు మరి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నిజమే, ఓడిపోయావు. ఎన్నో విషయాల్లో నీవు కృంగిపోయావు. నీ గుండె బ్రదలైపోయింది. కానీ యుక్తముగా మరొక పాత్ర చేసేటటువంటి రక్షకుడు, విమోచకుడు ఉన్నాడు. ఆ ఏలేనేమన్నాడంటే, గొప్ప గొప్ప కార్యాలు చేయాలయ్యో బాబు, నువ్వేమిటి ఇలా పారిపోతాను? నీ ద్వారా ఒక రాజులు అభిషేకించబడాలి, ఒక శిష్యుని కూడా నీవు అభిషేకించు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. ఏం బాధపడవద్దు. నేను నా సేవలో నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను అని అనుకుంటున్నావా? నీ కేంద్రీకరణ ఆయన మీద పెట్టు, ఎవరి మీద పెట్టు. నీ దృష్టిని సరైన సమయంలో వేరే వాళ్ళ మీద పెడుతున్నావు. ఎవరు నిన్ను బాగు చేయలేరు. నువ్వు చేసినవన్నీ నీకు తెలుసు. ప్రభా, ఇదిగో ఇటువంటి అబద్ధాలు మాట్లాడేసాను, ఇలా మోసం చేసేసి, ఇలా పైలిపోయినాను, ఇదిగో పారిపోతున్నాను, నేను దేవుని సేవకులకు దూరం అయిపోతా ఉన్నాను, నన్ను కరుణించు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, కృపకు వేడుకుంటే ఆయనే వచ్చి నిన్ను పోగు చేసి, పడిపోయిన మొక్కలను ఎలా పోగు చేస్తాడో అలా పోగు చేసి తిరిగి నేను ఒక మరి ఒక పాత్రగా చేయగలిగినటువంటి సమర్థుడై, నలిగిన వారిని, చెరలో ఉన్న వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, రోగులను అందరినీ బాగు చేయగలిగిన శక్తి కలిగినటువంటి విమోచకుడు ఉన్నాడు. పగిలిన గుండెను బాగు చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఉన్నాడు. కృపకు కొరకు వేడుకో, అంతే. కేవలం కృప కొరకు వేడుకో. యెషయా ఒకసారి పగిలిపోయాడు, ఉజ్జానే రాజు నమ్ముకున్నాడు. అకస్మాత్తుగా దేవుని మీద నుంచి దృష్టి తొలగించి ఆ రాజు మీద పెట్టుకున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన అది సంవత్సరమున చంపేశాడు అంతే దేవుడు. నువ్వు ఎవరి మీద మనసు పెట్టుకుంటున్నావు వాళ్ళని చంపేస్తాడు ఆయన. ఏమనుకుంటున్నావు? ఈ యెషయా కొరకు రాజును చంపేసి అదలు పడేశాడు అంతే. రాజు అయిన ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా అసలు రాజు దగ్గరకు వచ్చాడు. అత్యున్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం, మామూలు సింహాసనం ఉజ్జియా రాజు. ఇది ఏ సింహాసనం? ఇది అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆ సింహాసనం దగ్గరకు వచ్చాడు, ఆసీనుడై ఆ పైన శరాపులను చూశాడు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి, ఎగురుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి పాట ఎలా ఉందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నింపబడింది. ఆయన మహిమను చూశాడు. గొప్ప స్వరములతో గాన ప్రతిగానాలు చేస్తుండటం విన్నాడు, చూశాడు, విన్నాడు. అంతే, తన గుండె పగిలిపోయింది. అయ్యో అంటున్నాడు అంతే. ప్రవక్తలు ఎంతోమంది అయ్యో అన్నారు. ఎప్పుడైతే అయ్యో అన్నారో యేసయ్య కనపడ్డాడు. యేసయ్య సిలువ గురించి స్పష్టంగా వ్రాసినటువంటి ప్రవక్త ఎవరు చెప్పండి? యెషయా. బాధపడవద్దు, నువ్వు పగిలిపోయావు, ఏదో నీ ద్వారా ఒక ఆశ్చర్యకార్యమైన చేయబోతా ఉన్నాడు. ఒట్టి యెషయా కాదు, అనేక మంది పగిలిన గుండెలతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనే తన స్వరూపమును చూపించి వారి గుండెలను బాగు చేసి అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ఆ రూపాన్ని చూపించి వాళ్ళు బాగు చేసి
అనేక మందిని వారు స్వస్థపరిచేటట్టు చేశాడు. ఉద్యోగం విషయంలో పగిలిపోయావా? తల్లిదండ్రుల విషయంలో పగిలిపోయావా? నువ్వు ఎవరినో చేసుకుందాం అనుకుంటున్నావు, ఒకవేళ చేసుకోకపోవడం వల్ల పగిలిపోయావా? దేనివల్ల నువ్వు పగిలిపోయావు? దేనికి బాధపడవు? నీకు అత్యున్నతమైన సింహాసనం ఇవ్వబోతున్నాడు. నా సింహాసనం మీద వానిని కూర్చున్నబెట్టుకుందును అన్నాడు. ఆయన సింహాసనం ఎంత ఉండదో నువ్వు ఊహించలేవు. క్రొత్త పేరు నీకు పెడతాడు. ఆ సింహాసనం మీద నీవు ప్రక్కన కూర్చుంటావు అంతే. ఎవరికి? ఆ పగిలిపోయినటువంటి గుండెలతో ప్రభువు దగ్గర పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం కొరకు వెళ్ళినటువంటి వారి యొక్క గుండెలను బాగు చేసి మీరు తిరిగి పడకుండా చేయగలిగినటువంటి దేవుడు. ఎంత శక్తిగల దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎందుకు మనకు విచారం? ఇక మన హృదయంలో బాధ నీకేం అవసరం లేదు. నయోమి అనే స్త్రీని మనం చూస్తాం. ఆమె ఎంత పగిలిపోయింది చెప్పండి, ఎంత పగిలిపోయింది. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. మోయాబీయులకు పెళ్లి చేసి ఈమె విధవరాలు అయిపోయింది. తన కొడుకులు చచ్చిపోయారు. ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరిలో ఒక మోయాబీయురాలు రూతు మిగిలింది. తిరిగి బేత్లెహేమునకు వస్తాం. ఇదిగో నయం వచ్చింది, ఇదిగో నయం వచ్చింది. వారి దగ్గరికి వస్తుంటే ఏమంటాను చెప్పండి, నన్ను నయోమి అనవద్దు, మారు. పశ్చాత్తాపంతో కన్నీటితో, అయ్యో నేను దూరం వెళ్ళిపోయి నా కొడుకులు ఇద్దరు నా భర్తను పోగొట్టుకున్నటువంటి ఎంతో చేదు నాలో ఉంది, నన్ను చేదు మనిషి మారాని పిలవండి. అటువంటి దానిని ఆయన తిరిగి రూపొందించి ఆమె యొక్క సంతానంలో నుంచి ఎవరొచ్చారు? నిన్ను బాగు చేయగలిగినటువంటి రక్షకుడైన యేసు. ఆయనే హెవెన్లీ ఫిజిషియన్. ఆయనే నీ పరలోకపు వైద్యుణ్ణి తన సంతానంలోంచి బయటికి తీసుకొచ్చాడు. సహోదరి సహోదరుడా, నువ్వెంత పగిలిపోయినా కానీ ఆయన సన్నిధిలోనికి రా. నీ ఉద్యమం పడతావు. చనిపోయినటువంటి ప్రతి భాగాన్ని బాగు చేయగల సమర్థుడైనటువంటి రక్షకుడు ఈ క్షణంలో తన చేతిని నీ మీద వేసి నిన్ను సర్జరీ చేసి నిన్ను బాగు చేసి తిరిగి నిన్ను నిర్మించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించి ప్రతి విధమైనటువంటి ముడత కళంతం తీసివేసి నిష్కపటలుగా మన యొక్క మనసాక్షిని శుభ్రపరిచి మన ఆయన పెళ్లి కుమార్తె వలె మనలను ఆయన కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 086624899991.